సుడిగాలి సుధీర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. సుధీర్ పట్ల ఆడియన్స్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాజిక్ షోలు చేసే స్థాయి నుంచి కమేడియన్గా, యాంకర్గా, హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్. యాంకర్ రష్మితో లవ్ ట్రాక్తో మరింత పాపులర్ అయ్యాడు. మొదట్లో సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేసిన సుధీర్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్, గాలోడు, కాలింగ్ సహస్ర, వాంటెడ్, పండుగాడు వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం గోట్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు టీవీ షోల్లో యాంకర్గా పనిచేస్తున్నాడు. అయితే బుల్లితెరపై ఆయన విపరీతంగా రోస్ట్ చేస్తున్నారు. షో ఏదైనా సుధీర్ని ఆడుకోవడం మాత్రం గ్యారంటీ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అయితే కొన్నిసార్లు సుధీర్పై మితిమీరిన పంచులు వేస్తుండడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. అంతేకాదు సుధీర్ కూడా తనపై వేస్తే పంచులకు హట్ అవ్వడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. డ్రామా జూనియర్స్లో పిల్లల నుంచి జడ్జ్ అనిల్ రావుపూడి వరకు అందరూ సుధీర్ని ఆడుకుంటున్నారు. అనిల్ రావుపూడి గతంలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలోనూ సుధీర్ని రోస్ట్ చేసేవారు. దీంతో ఈ డైరెక్టర్కు తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుధీర్పై ఎందుకంత కోపం అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు అనిల్ రావుపూడి స్పందిస్తూ, సుధీర్ని పంచులతో ఫ్రై చేస్తుంటే నాకే జాలేస్తుంటుంది. పాపం అతడు హీరోగా కూడా సినిమాలు చేశాడు. ఆయన్ని అంతలా ఫ్రై చేయాలా అని అడిగితే సుధీర్ రోస్ట్ చేయడమే కాన్సెప్ట్ అంటారు. షో నిర్వాహకులే అలా అన్నాక మేమేం చేస్తాం, మాకు ఇష్టం లేకపోయినా సుధీర్ని ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. ఎందుకంటే సుధీర్ని ఫ్రై చేస్తేనే జనం నవ్వుతారు, చప్పట్లు కొడతారని చెప్పారు. ప్రేక్షకులు అదంతా ఎంజాయ్ చేస్తున్నారని తెలిసాక మేము ఇంకాస్త ఎక్కువ రోస్ట్ చేస్తున్నాం. సుధీర్ చాలా స్పోర్టివ్, ఎలాంటి జోకులు వేసినా ఫీల్ అవ్వడు. కొన్ని పంచులు వేయడానికి నేను మొహమాట పడితే కూడా ఏం పర్లేదు సార్, జనాలు నవ్వడమే కావాలి, మీరు ఫ్లోలో వెళ్ళిపోండి అని చెప్తాడు. అయినా సరే కొన్నిసార్లు నేనే తటపటాయిస్తుంటాను. కొన్ని పంచులు ఓవర్ అయిపోతున్నప్పుడు వాటిని కట్ చేస్తుంటాను. సరదా కోసమే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఎవరు ఏమో అనుకోము అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. ఇది చూసిన అభిమానులు మనల్ని నవ్వించడం కోసం సుధీర్ అడిగి మరీ తిట్టించుకుంటాడని అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.